చేయడం అంటే ఆషామాషి వ్యవహారమా? మోతుబరి రైతులైతే తప్పించి మిర్చి పొగాకు చేయలేరు ఎవరో కూడా. మోతుబరి రైతుకి ఇన్సూరెన్స్ కష్టం కాదు, కానీ డైరెక్ట్ రైతు ఎవడు చేస్తున్నాడు ఇప్పుడు? నేను చెప్పినట్టు కౌలే. మిర్చి టొబాకోలో నేను గమనించింది హైయెస్ట్ కౌలే ఉంటారు. వాళ్ళు ఎంతెంత డబ్బులు కట్టలేరు, ఎందుకంటే అటు గట్టి ఇక్కడ గట్టి అప్పులు తెచ్చి 2 రూపాయల వడ్డీలే అక్కడంతా ఆత్మహత్యలు చేసుకునేది. పంట వేసాక నష్టపోవడం వేరు సార్, ఇప్పుడు పంట వేసే పరిస్థితే లేకపోవడం. ఆ పంట వేస్తే ఖచ్చితంగా ఆ పంట దిగుబడి రాదు, నష్టం తప్పే ఉండదు. ఇక్కడ ప్రత్యామ్నాయం ఆలోచించాలా ప్రభుత్వం, లేదంటే ఆ పంటకు సంబంధించి రైతుకి ఏం చేయాలి? మీరు రైతుకి ఏమి చేయలేరండి ఆ విషయంలో. పరిహారం ఇవ్వలేరా? పంట ఏదైందుకు పరిహారం ఇచ్చేటైతే ఎవడు వేయడు. అంతే. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎల్నినో లాంటి ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఏం చేయలేరు. ప్రకృతితో సమస్యని ఎవడేం చేయగలుగుతాడు? నేను పంట అయినండి ఎల్లినో అన్నారు కాబట్టి మీ డబ్బులు ఏంటంటే ఒప్పుకుంటుందా ఏ ప్రభుత్వం? అప్పుడు అసలు రాష్ట్రంలో ఒక్క ఎకరం కూడా వేయడు, వాళ్ళు పరిహారం ఇస్తారంటే. అంటే ఇలాంటి సందర్భాల్లో వీళ్ళకి బీమా రాదు పాపం. ఇప్పుడు మీరు అన్నట్టు పంట అయిపోతే బీమా రాదు. వీళ్ళు అలాగని ఇప్పుడు పెట్టుబడులు పెట్టి వేసే పరిస్థితి, అంటే వాతావరణ పరిస్థితి అక్కడ అనుకూలించట్లేదు. ఇక్కడ ప్రత్యామ్నాయం ఏం ఆలోచించారు? ఏం లేదు, వదిలేయడమే, లేదా ఆరుతడి పంటల మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. కొన్ని ఉంటాయి కదా ఎక్కువ కష్టం లేకుండా ఉండేటటువంటి కందనీను మినువులనీను అట్లాంటివి వేస్తారు కదా, ఎక్కువ వర్షంతో అవసరం లేదు. లేదా బిందు సేద్యానికి సంబంధించిన వాటిలో చిన్న కమతాలోళ్ళు చేయలేరు అవి, పెద్ద కమతాలోళ్ళు అయితే చేయగలుగుతారు. అట్లాంటి చిన్న కమతాలోళ్ళు ఉన్న వాళ్ళు అవి కూడా చేయలేరు బేసిక్. అంటే